రాబోయే రోజుల్లో భారతదేశంలో రీసెర్చ్ చేయాలనుకునేటువంటి విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఏంటంటే రాబోయే 2-3 ఏళ్ళు అంటే 2025, 26, 27 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం రీసెర్చ్ విద్యార్థులకి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు దాదాపుగా 6,000 కోట్ల రూపాయలను కేటాయించింది. భారతదేశంలో రీసెర్చ్ చేసేటువంటి విద్యార్థుల్లో చాలా వరకు రీసెర్చ్ డిగ్రీ సంపాదించుకోవడం వరకు ఆలోచిస్తున్నారు తప్పితే నాణ్యమైన రీసెర్చ్ చేయడం లేదు. అంటే దేశానికి ఉపయోగపడేటువంటి రీసెర్చ్ కానీ లేకపోతే ప్రపంచ స్థాయి రీసెర్చ్ వరకు కానీ మనం చేయడం లేదు. కేవలం ఒక డిగ్రీ సంపాదించుకునే రీసెర్చ్ వరకు మాత్రమే మనం ఆలోచిస్తున్నాం. దాని ద్వారా ఈ విద్యార్థులు చేసే రీసెర్చ్కి ప్రపంచ స్థాయిలో సరైనటువంటి గుర్తింపు రావడం లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం మన యూనివర్సిటీల నిర్ణయాలు కావచ్చు, మన యూనివర్సిటీల దగ్గర ఉన్నటువంటి సౌకర్యాలు కావచ్చు, నాణ్యతా ప్రమాణాలు కావచ్చు. అయితే వీటన్నింటినీ తోసిరాజంటూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రమాణాలను మెరుగుపరచడానికి మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అంటే ఇంతవరకు భారతదేశంలో రీసెర్చ్ చేయాలనుకునేటువంటి విద్యార్థులకి సరైనటువంటి లాబొరేటరీలకు ఉండటం లేదు, సరైనటువంటి రీసోర్సెస్ ఉండటం లేదు. అంటే చాలా యూనివర్సిటీలు పేరు గొప్ప ఊరు దిబ్బలాగా తయారయ్యాయి. అంటే పేరుకేమో చాలా పెద్ద యూనివర్సిటీలు ఉంటాయి, కానీ అక్కడ రీసెర్చ్ చేయాలనుకునేటువంటి విద్యార్థులకి సరైనటువంటి జర్నల్స్ కానీ లేకపోతే థీసిస్లు కానీ లభించవు. ఏదో అటు యూజీసీనో లేకపోతే ఏఐసిటినో మభ్యపెట్టడానికి కొన్ని చిన్న జర్నల్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకుంటాయి. ఆ జర్నల్స్లో సరైనటువంటి రీసెర్చ్ ఆర్టికల్స్ లేకపోవడం వల్ల విద్యార్థులు కూడా సరిగా రీసెర్చ్ చేయలేకపోతున్నారు. యూనివర్సిటీల సబ్స్క్రిప్షన్ అంటే యూనివర్సిటీలు జర్నల్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకునేటువంటి విధానంలో ఒక సరైనటువంటి విధానం లేదు. భారతదేశంలో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క జర్నల్ని సబ్స్క్రిప్షన్ తీసుకుంటుంది. అంటే ఏ యూనివర్సిటీకి నచ్చితేనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లకో లేకపోతే అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్కో వీసీకో నచ్చితేనే ఆ జర్నల్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారు. ఆ జర్నల్స్ విద్యార్థులకి అటు అధ్యాపకులకి ఎంత మేర ఉపయోగపడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మాత్రం సరిగ్గా గమనించడం లేదు. సో రీసెర్చ్ అనేది అనుకున్న విధంగా సాగటం లేదు. ఇదంతా గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక మీద భారతదేశంలో ఉండేటువంటి యూనివర్సిటీలన్నీ ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే చాలు దాదాపుగా 13,000 జర్నల్స్ని యాక్సెస్ చేసుకునేటువంటి వెసులుబాటు కలుగుతుంది. అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, ఎంహెచ్ఆర్డి, ఇన్ఫ్లిబ్నెట్ వీళ్ళ ముగ్గురు కలిసి ప్రపంచంలో పేరు మోసినటువంటి జర్నల్స్ని పబ్లిష్ చేసేటువంటి సంస్థలతో ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు. దీని ద్వారా దాదాపుగా 13,000 జర్నల్స్ని యాక్సెస్ చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అంటే ప్రతి యూనివర్సిటీ ఇప్పుడు ఇన్ఫ్లిబ్నెట్తో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సరిపోతుంది. అంటే చాలా తక్కువ మొత్తంలో ఇన్ఫ్లిబ్నెట్కి చెల్లించి దాదాపుగా 13,000 ఈ జర్నల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. యాక్సెస్ చేసుకొని వాటిని ఆన్లైన్లో చదువుకోవచ్చు. అట్లాగే డౌన్లోడ్ చేసుకొని ఆ పేపర్స్ని లేదా థీసిస్ని లేకపోతే బుక్స్ని చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం 3 అంచెలు అమలు చేయబోతుంది. అంటే మొదటి ఫేజ్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి యూనివర్సిటీలు, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి ప్రభుత్వ ప్రైవేట్ యూనివర్సిటీలన్నీ కూడా ఇన్ఫ్లిబ్నెట్తో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అంటే భారతదేశంలో ఉండేటువంటి అన్ని యూనివర్సిటీలు ఇన్ఫ్లిబ్నెట్తో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా రీసెర్చ్ చేయాలనుకునేటువంటి విద్యార్థులకి, అధ్యాపకులకి, అంతేకాకుండా రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలకి అందరూ కూడా ఈ జర్నల్స్ని యాక్సెస్ చేసుకుని ప్రపంచ స్థాయిలో ఎట్లాంటి రీసెర్చ్ వరకు జరుగుతుంది, ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులు ఏ విధమైనటువంటి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారో తెలుసుకుని దాని ద్వారా వీళ్ళు కూడా మరింత నేర్చుకొని మరింత ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి రీసెర్చ్ చేసేటువంటి అవకాశం పెరుగుతుంది. ఆ తర్వాత రెండవ ఫేజ్లో భారతదేశంలో ఉండేటువంటి హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇన్ఫ్లిబ్నెట్తో సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మూడవ ఫేజ్లో భారతదేశంలో ఉండేటువంటి అన్ని విద్యా సంస్థలు కూడా ఇన్ఫ్లిబ్నెట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇది రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో జరగబోయేటువంటి అవకాశం ఉంది. 2027-28 విద్యా సంవత్సరానికంతా భారతదేశంలో ఉండేటువంటి అన్ని విద్యా సంస్థలు కూడా ఇన్ఫ్లిబ్నెట్తో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి పేరు పొందిన రీసెర్చ్ జర్నల్స్ని యాక్సెస్ చేసి వాటిని ఫ్రీగా చదువుకునేటువంటి అవకాశం లభిస్తుంది. అంటే ఇక్కడ యూనివర్సిటీలు ఇన్ఫ్లిబ్నెట్కి డబ్బులు చెల్లించాలంటే చాలా తక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రతి విద్యార్థికి ఒక ఐడిని కేటాయిస్తారు. దాని ద్వారా ఆ విద్యార్థి సింపుల్గా లాగిన్ అయిపోయి ఈ జర్నల్స్ని యాక్సెస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే యూనివర్సిటీలో డిజిటల్ లైబ్రరీలు ఉన్నాయి. సో అక్కడ కూడా చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే విద్యార్థులు ఏ విధంగా చెల్లించకుండా లేకపోతే రీసెర్చ్ జర్నల్స్ని కొనకుండా పూర్తిగా ఫ్రీగా ఈ జర్నల్స్ని యాక్సెస్ చేసుకొని చదువుకొని తమ నాలెడ్జ్ని పెంచుకొని అట్లాగే మరింత నాణ్యమైనటువంటి కొత్త ఆవిష్కరణలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది.
అంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సరైనటువంటి చర్య. భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేటువంటి విద్యార్థులందరికీ ఇది ఒక శుభ పరిణామం అని చెప్పొచ్చు.